పగ్గాలు లోకేష్ బాబుకి అప్పచెప్తే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ బాబు గారికి అప్పచెప్తే ఎవరు ఏమనుకోరని ఒక బీసీగా నేనే ముందుకు వచ్చా దీంట్లో. అవునండి, మీరంటే వీర విధేయుడుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, పార్టీ నాయకత్వానికి కావచ్చు, లేకపోతే ఫ్యామిలీకి కావచ్చు, లోకేష్ గారికి కావచ్చు, వీర విధేయుడుగా ఉన్నారు ఫ్రమ్ ది బిగినింగ్. చూస్తున్నా, నేను కూడా చూస్తున్నా, చాలామందికి తెలుసు. కానీ మిగతా సీనియర్లందరికీ ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి ఆకాంక్షలు ఉన్నాయో, ఇంకేమేమి ఉన్నాయో తెలియదు కదా. వాళ్ళందరూ మిమ్మల్ని ఇడిగా పర్లేదా, ముందే మాట్లాడుతున్నాడేంటి, ఈసారి నేను అధ్యక్షుడు అవుదాం అనుకుంటే, ఇట్లాంటి ఆ కోరికలు ఉండొచ్చు కదా కొంతమందికి. లేదా అచ్చెన్నాయుడు గారికి మీరు అనవసరంగా ఇప్పుడే సెగబెట్టారు అనే కొంత చర్చ కూడా జరగవచ్చు కదా. అదే అదే అలా అచ్చెన్నాయుడు గారికి అదే ఉండదండి. అయితే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇప్పుడు ఓవర్ నైట్ అది కరెక్ట్ మీకు చెప్పాలి మీ ముందు అందరికీ. ఇది మీరు నేను మాట్లాడుకునేది గదిలో కూర్చొని మాట్లాడుకునేది కాదు, కొన్ని లక్షల మంది చూస్తారు కాబట్టి ప్రతి విషయానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు కేటీఆర్ అమెరికా నుండి వచ్చి పార్టీలో ఒక మంచి ఊపులో ఉన్నప్పుడు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే అయిపోయి ఆ టైప్ కాదు లోకేష్. ఒకటి మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత బాగా రాడు తేరిపోయాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు 50 రోజులు చిల్లర జైల్లో ఉంటే దాదాపు 40 రోజుల పైగా ఢిల్లీలో కూర్చున్నాడు. ఆ వయసులో భార్యా పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని అన్ని రోజులు 250 రోజులు పాదయాత్ర చేయడం కూడా మామూలు విషయం కాదండి. అతను రిస్క్ చేశాడు, పార్టీ కోసం రిస్క్ తీసుకున్నాడు. ఇది మామూలుగా ఏదో ఇంట్లో కూర్చొని చంద్రబాబు గారి కొడుకు కాబట్టి ఆయనకి ఇచ్చేయమంటే నేను చెప్పిన మాటలకి నవ్వుతారు. మీరు చెప్పినట్టు చంద్రబాబు గారి దగ్గర, లోకేష్ బాబు గారి దగ్గర మార్కుల కోసం ఎంకన్నా మాట్లాడాడు అనుకుంటారు జనం. కానీ ఇది మార్కులు మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. నాకు చంద్రబాబు గారి దగ్గర, లోకేష్ బాబు గారి దగ్గర ఎన్ని మార్కులు ఉన్నాయో దాని గురించి మార్కుల కోసం అయితే అక్కర్లా, నేను మాట్లాడక్కర్లేదు. కానీ ఇవాళ నేను నిజంగానే ఒక అడుగు ముందుకేసింది ఏంటంటే, రేపు నుంచి చూడండి మీరు లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలని ప్రతి ఒక్కరూ మాట్లాడేది. ఎందుకంటే అతని కష్టానికి ఫలితం కాదు ఇది. రాబో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఒక జోషు. ఇందాక మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు వయసు ఏమి అయిపోవాలా. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఏదో ఈ కొడాలని జగన్మోహన్ రెడ్డి వీళ్ళేదేదో ఒక వాగుతుంటే చంద్రబాబు గారు కొబ్బరికాయ కొట్టాలంటేనేమో వంగి కొడతాడు, జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టాలంటేనేమో ఆయనకి రాయిగా పైకెత్తాలి. ఆయన వయసు అయిపోవడం, ఆయన నూరేళ్ళు ఉంటాడు, 100 ఏళ్ళు కూడా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. కానీ ఇక్కడ ఒకటి ఉందండి, చంద్రబాబు గారి తర్వాత నెక్స్ట్ ఎవరు అనేది మాత్రం ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్. అంటే నేను కొద్దిగా ఏదో నేను ఇందాకే చెప్పాను, నేను చదువుకోలేదండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానండి. కానీ రాజకీయాల్లో నేను 5వ తరగతి చదివాను ఇట్లా చెప్పకూడదండి. ఆక్స్ఫర్డ్లో చదివాను, హార్వర్డ్లో చదివాను అని చెప్పాలి. ఏంది సార్ ఇంకా నాకు మీకు తెలుసు వెంకటకృష్ణ గారు అంటే మీరు ఒక ఇలాగ ఒక రిపోర్టర్గా కాకుండా నేను ఉన్నట్టే మాట్లాడతాను. నేను చెప్తాను, ఎందుకు చెప్తున్నానండి ఇవన్నీ కూడా నాకు తెలుసో తెలియకో చంద్రబాబు గారి తర్వాత ఎవరు అనేది మాత్రం ప్రజల్లోని తెలుగుదేశం పార్టీలో ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్కు తొలగాలంటే కష్టపడ్డ వ్యక్తి అతను. ఇప్పుడు నేను వేరే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి అప్పచెప్పమన్నాను అనుకోండి, అది నిజంగా మీరు ఇతను నిజంగా కష్టపడ్డాడు, పార్టీని ఏమీ లేని స్థాయి నుంచి నిజంగా లోకేష్ బాబు గారు కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు జీరోలో ఉంది పార్టీ. ఆయన ఒక పక్క పాదయాత్ర మొదలు పెడతాడు, ఇంకో పక్క నాయకులు వెళ్ళిపోతున్నారు అంటే కావాలని. అయినా సరే ఒక పట్టుదలతో అంత ఆ వయసులో చేయడం అనేది చాలా గర్వించదగ్గ ఇదేనండి విషయం. అతను ఇది లోకేష్ పార్టీ అధ్యక్షుడిని చేయాలి అనే డిమాండ్ పెట్టాలి అనేది మీ అంతటా మీకుగా వచ్చిందా, లేకపోతే లైక్ మైండెడ్ మీతో పాటు మీ ఫ్రెండ్స్ కొంతమంది పార్టీలో మీ లైక్ మైండెడ్ వాళ్ళు ఉంటారు కదా, మీలో ఒక చర్చ జరిగిందా? ఒక చర్చ జరిగిన తర్వాత దీన్ని ముందుకు తీసుకొచ్చారా? సార్ నేను ఇంకోటి వెంకటకృష్ణ గారు మీకు ఉన్నదన్నట్టు చెప్తున్నాను. నా మనసులోంచి వచ్చిందే నేను చెప్తాను. నేను ఎవరితో చర్చించను. ఒకసారి మీరు ఎప్పుడో నాకేమో బిరుదిచ్చారు ఈ 2 సైడ్ బ్యాచ్ అని.
చంద్రబాబు గారు పుట్టినరోజు నాడు చంద్రబాబు గారు జోలికి వస్తే నేను సూసైడ్ బ్యాచ్ తయారు చేస్తా అంటే చంద్రబాబు గారు ఇప్పుడు చెప్పాను కదా ఇందాక పాప ఆయన అలాంటి మనిషి కాదు. చంద్రబాబు గారు ఎందుకు ఎంకని ఇలాగ అన్నాడు దీని మీద ఇదవుతుందంటే నేను చంద్రబాబు గారితో డైరెక్ట్గా చెప్పాను, సార్ నిజంగా ఏదైనా వస్తే రిస్క్ నాకు వస్తుందండి, నేను తీసుకుంటాను అన్నమాట నేను కాబట్టి మీరేమి ఇది కాదు కన్నా నువ్వు అలా అంటే ఆయన అంత సాఫ్ట్గా వెళ్ళే మనిషి, నువ్వు అలా మాట్లాడకూడదమ్మా అన్నాడు. ఇంకో నాయకుడు అయితే నా కోసం ప్రాణాలు ఇస్తానన్నాడు, అవసరమైతే చూసాడు బ్యాచ్కి తయారవుతున్నాడని చాలా ఇదవుతాడు. ఆయన అలా అనకూడదు, నువ్వు అలా మాట్లాడకూడదని అందుకనే నేను ఇవాళ ఏంటంటే నేను మీడియా ముఖంగా మాట్లాడింది ఎందుకంటే ఇది ప్రజల్లో వెళ్ళాలి, కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలి. ఏమంటే వాళ్ళు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే నేను ఇందాక మీకు ప్రెస్ మీట్లో చెప్పా, చంద్రబాబు నాయుడు గారు దాదాపు 20-30 వేల మందిని పేరు పెట్టి పిలుస్తారు. అవును, దానికి డబ్బులు ఇవాళ లోకేష్ బాబు గారు పిలుస్తాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తేనే కదా అప్పుడు తెలిసేది. ఇప్పుడు పార్టీకి ఒకళ్ళు రాష్ట్రానికి ఒకళ్ళు ఉంటే పార్టీకి న్యాయం జరిగిద్దనే ఒక కోణంలో తప్ప నేనైతే మెప్పు కోసమో ఇంకోటి కాదండి. అది కూడా నేను ఇందాక